నర్సింగ్ కౌన్సిల్ పైసా వసూల్, ప్రైవేట్ కాలేజీల నుంచి భారీగా లంచాలట. నర్సుల రిజిస్ట్రేషన్లు రెన్యువల్స్లో చేతివాటం, లెక్కలు చెప్పకుండా నిధుల దోపిడీ, 10 ఏళ్లుగా ఉన్నతాధికారుల ఇష్టారాజ్యమట. మరి 10 ఏళ్లుగా జరుగుతున్నది కేసీఆర్ హయాంలో. ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఈయనే కదా. అంతకుముందు ఈటల రాజేంద్ర, తర్వాత హరీష్ రావు అయినట్టున్నాడు. మరి ఇప్పుడు మీరు వచ్చి 15 నెలలు అవుతున్నది, ఇంకా ఎందుకు కొనసాగుతున్నది? కంప్లైంట్ చేసినా పట్టించుకుంటూనే లేడట. నక్కా సూర్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్. నర్సింగ్ కౌన్సిల్ ఉన్నతాధికారులపైన ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకులకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం, కానీ ఇంతవరకు చర్యలు లేవు. నర్సింగ్ కౌన్సిల్ నిధులు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన కౌన్సిల్ భవనం నిరుపయోగంగా ఉన్నది. తనిఖీల సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కౌన్సిల్కు ఏళ్లుగా ఎన్నికలు కూడా నిర్వహిస్తలేరట. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అనేక అక్రమాలకు నిలయంగా మారింది. ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల నుంచి పెద్ద మొత్తంలో పైసలు వసూలు చేయడం, నర్సుల ఐడెంటిటీ రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్లో భారీగా డబ్బులు దండుకోవడం, పాలనా వ్యవహారాల్లో అందిన కాడికి నిధులు దోసుకోవడం, ఇలా కౌన్సిల్లో అధికారుల అవినీతి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇప్పుడు ఈడ కూడా ఎవడో ఒకడు ఉంటాడు, పెద్దోడు ఎవడో ఒకడు, వాళ్ళ కౌన్సిల్లో ఉండే ఎవడో ఒకడు ఈ మొత్తం వ్యవహారం చేస్తుంటాడు. రాష్ట్రంలో నర్సింగ్ విద్య భ్రష్టు పట్టడానికి నర్సింగ్ కౌన్సిల్ పరోక్షంగా కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కొత్త నర్సింగ్ కాలేజీకి అనుమతులు వచ్చిన తర్వాత అధికారులు వరుసగా 4 ఏళ్ల పాటు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత 4 ఏళ్లకోసారి తనిఖీలు ఉంటాయి. తనిఖీలకు నర్సింగ్ కౌన్సిల్ నుంచి 2 సభ్యులు, హెల్త్ వర్సిటీ నుంచి డాక్టర్లు వస్తారు. 2 సార్లు తనిఖీ చేసిన తర్వాత అడ్మిషన్లు ఇస్తారు. ఇక తనిఖీలకు వచ్చే వారిని కొత్త అల్లుడిలాగా చూసుకుంటామని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు చెబుతున్నాయి. వారికి హోటల్లో రూము, భోజనము, కారు, ఖరీదైన వస్త్రాలతో పాటు పెద్ద మొత్తంలో నగదిస్తామని వెల్లడిస్తున్నాయి. అలా అయితేనే తమకు అనుకూలంగా రిపోర్ట్లు వెళ్తాయని, ఇలా ఏటా లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుందని మాట్లాడుతున్నాయట. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆ నర్సింగ్ ఆ డిపార్ట్మెంట్ ఎట్లా ఉన్నది, పేషెంట్లను చూస్తున్నారా లేదా, ఎంతమంది నర్సులని పెడుతున్నారు, ఆ నర్సుల మీద ఒత్తిడి ఏమైనా ఉందా అని చూస్తారు. పాపం చిన్న చిన్న జీతాలతో, ఇప్పుడు డాక్టర్ కంటే నర్సుదే అక్కడ ఎక్కువ పాత్ర ఉంటుంది. డాక్టర్ వస్తాడు, చూస్తాడు, మొత్తం మందులు ఇవ్వాల్సింది, ఇంజక్షన్లు ఇవ్వాల్సింది, వాళ్ళని చూసుకోవాల్సింది, పర్యవేక్షించాల్సింది మొత్తం నర్సులే. మరి వాళ్ళ కోసం ఉండాల్సిన నర్సింగ్ కౌన్సిల్లో మరి ఈ దందా ఏంది? ఎవడు దీని వెనకాల ఉన్నది? కోర్సులు పూర్తి చేసుకున్న నర్సులు నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతకంటే ముందు వారికి నర్స్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఉండాలి. ఏది? జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఆ నెంబర్ ఉంటేనే ఆడ జాయిన్ చేసుకుంటారు. అందుకోసం అభ్యర్థులంతా ఏం చేస్తారంటే నర్సు రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ వెబ్సైట్లో నమోదు చేసుకొని NUID కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి. నర్సు కోర్సులు చేసిన వారు విధిగా ఈ కార్డు పొందాల్సి ఉంటుంది, ఖచ్చితంగా పొందాలి. అయితే ఈ పోర్టల్ కేవలం నర్సింగ్ కౌన్సిల్లోనే ఓపెన్ అవుతుందని కొందరు నర్సులు చెప్తున్నారు. ప్రైవేట్లో చదివిన విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలే కౌన్సిల్కు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాయట. అందుకోసం ఒక్కొక్కరి దగ్గర నుంచి 2000 నుంచి 5000 వరకు వసూలు చేస్తున్నారట. రోజుకి సగటున 70 నుంచి 100 మంది వరకు రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం కౌన్సిల్కి వస్తారట. అంటే 100 మంది వస్తే 100 × 5000 వేసుకోండి. ఇక మింగుతున్నారు పైసలన్నీ. 5 లక్షల రూపాయలు పోతున్నాయి. ఎవరి ఖాతాలకు పోతున్నాయి? కౌన్సిల్ నిధులపైన లెక్కలే. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మాదిరిగా ప్రతి ఏడాది వార్షిక ఆదాయ ఖర్చుల వివరాలను రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ వెల్లడించట్లేదట. అలాగే రాష్ట్ర వైద్య మండలికి జరిగినట్టుగా నర్సింగ్ కౌన్సిల్కు ఎన్నికలే లేవట. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇదే తంతు నడుస్తున్నది. కౌన్సిల్ ఉన్నతాధికారులు కొంతమంది నామినేటెడ్ సభ్యులను పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరి దొంగలు ఎవరున్నారో లెక్కలు తేల్చాలి కదా. దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య మంత్రి ఏం చేస్తున్నారండి?